వారణాసి ఈ సినిమా ఏ ముహూర్తాన స్టార్ట్ అయిందో కానీ నిజంగా ఏమన్నా బజ్ క్రియేట్ చేస్తుందా? ఇప్పటి వరకు కొన్ని షార్ట్స్ సీన్స్ అక్కడక్కడ కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి. మనకి ఆ టైటిల్ అనౌన్స్మెంటే ఒక నిజంగా ప్రపంచమంతా కూడా ఒక రేంజ్లో హైప్ ఇచ్చేటువంటి ఒక ఫెస్టివల్నే అక్కడ రామోజీ ఫిలిం సిటీలో క్రియేట్ చేశారు. మనం అందరం చూసాం. వారణాసి అనేటువంటి టైటిల్ అనౌన్స్మెంట్కి ఇంత గ్రాండ్గా ప్రపంచ సినిమాని ఆకర్షించే విధంగా రాజమౌళి గారు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసింది. అయితే దీంట్లో నటించేటువంటి నటుల గురించి నిజంగా ఆ విజువల్స్ వండర్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలేమో. చెప్పాలంటే అదొక డిక్షనరీ మెయింటైన్ చేయాలేమో అనిపించుకునే రేంజ్లో ఉంది. దానికి తగ్గట్టుగా మనకు తెలుసు మహేష్ బాబు గారు దీంట్లో యాక్ట్ చేస్తున్నారు. దాదాపు 1200 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతుంది. దీని మీద చాలా హైప్స్ ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా మన తెలుగు వాళ్ళు లేదా మన ఇండియా వాళ్ళు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి అంత ప్రాధాన్యత ప్రాచుర్యం వచ్చినటువంటి పరిస్థితి. జేమ్స్ కెమెరన్ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాలో నేను కొన్ని షార్ట్స్ షూట్ చేస్తాను, కెమెరామ్యాన్గా నేను వారణాసికి వ్యవహరిస్తాను అని చెప్పి ఆయన చెప్పినటువంటి నాకు అవకాశాన్ని రాజమౌళి గారు ఇవ్వండి అని చెప్పి అడిగినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఈ సినిమా మీద ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనకు అర్థమవుతుంది. అంటే ఓన్లీ మన ఇండియాలోనే లేకపోతే ఇండియన్ లాంగ్వేజెస్లోనే మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా జేమ్స్ కెమెరామెన్ లాంటి ఒక అద్భుతమైనటువంటి టెక్నీషియన్స్ డైరెక్టర్స్ కూడా ఈ సినిమాని ఎలా ఉండబోతుందని ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాంటి ఈ సినిమాకి సంబంధించి రీసెంట్గా దీంట్లో ఒక క్యారెక్టర్ కోసం, చిన్నపిల్లాడి క్యారెక్టర్ కోసం, అది మహేష్ బాబు గారికి చిన్నప్పుడా లేదంటే వేరేకి సంబంధించినటువంటి క్యారెక్టరా, రాముడి చిన్నప్పుడా, అసలు ఏం జరుగుతుంది అనేది మనకైతే తెలియదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి చిన్న అబ్బాయిని ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం చూస్తున్నారట. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ పిల్లవాడు పోషించబోతున్నాడు అనేటువంటి వార్తలు కూడా వినపడుతున్నాయి. మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చిన్నప్పుడు బాలరామాయణంతోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టినటువంటి పరిస్థితి. అప్పట్లోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్ గారికి. సో ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా, అది కూడా చిన్న అబ్బాయి కూడా ఇలా తెలుగు తెర మీద, అది కూడా రాజమౌళి గారు చేయబోయేటువంటి ప్రపంచవ్యాప్తంగా ఇంత హైప్ బజ్ ఉన్నటువంటి మూవీలో ఒక క్యారెక్టర్ అంటే ఎలా ఉండబోతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. జూనియర్ ఎన్టీఆర్ గారికి అలాగే రాజమౌళి గారికి ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి బాండింగ్ కూడా దీంట్లో ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని తీసుకునేటువంటి వ్యక్తిత్వం రాజమౌళి గారిది కాదు. ఎంత క్లోజెస్ట్ పర్సన్ అయినా కూడా ఆ క్యారెక్టర్కి తన పనికొస్తేనే, ఆ క్యారెక్టర్లో తనని చూస్తేనే తప్ప రాజమౌళి గారు వాళ్ళకి అవకాశం ఇవ్వరు అనేది చాలా సందర్భాల్లో మనం చూసుకుంటూనే వచ్చాం. సో అలాంటి రాజమౌళి గారికి మరి జూనియర్ ఎన్టీఆర్ గారి కొడుకు మరి ఎలా నచ్చారు, దాంట్లో ఏ క్యారెక్టర్ పోషించబోతున్నారు, అది నిజమా కాదా అనేది ఇంకొకటి పక్కన పెడితే, అది గనక జరిగితే ఫస్ట్ అడిగే జూనియర్ ఎన్టీఆర్ గారి వారసుడిగా వాళ్ళ చిన్నబ్బాయి తెర మీద కనిపించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇంత హైబజ్తో ఉండేటువంటి సినిమాలో నటించటం, ఒక్కసారిగా వరల్డ్ సినిమాలోనే అడుగుపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమా రీసెంట్గా ఎలా హైబజ్ ఉందో మనందరికీ తెలిసింది. అలాగే ఇంత హైబజ్ మన భారతదేశంతో పాటు రీసెంట్గా పాప్ కల్చర్ ఫెస్టివల్లో కూడా ఈ సినిమాకి సంబంధించి మనకి ఫస్ట్ వారణాసి టైటిల్ కార్డు అప్పుడు ఏదైతే రిలీజ్ చేశారో గ్లిమ్స్ కావచ్చు, దానికి విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించినటువంటిది కావచ్చు, ఈ సినిమా స్టోరీ లైన్ని ఒక చిన్న వీడియో రూపంలో మనకు అందించారు. ఆ వీడియోని ఆ పాప్ కల్చర్ ఫెస్టివల్లో ప్రదర్శిస్తే అక్కడ ఉండేటువంటి ప్రపంచ దిగ్గజ సంస్థలన్నీ కూడా, అలాగే ఎంతోమంది ఆడియన్స్ అందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా అప్లాజ్ చేశారట. అంటే ఈ సినిమా మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ప్రపంచ సినిమా అంతా కూడా ఈసారి రాజమౌళి గారు తీయబోయేటువంటి, మహేష్ బాబు గారు నటించబోయేటువంటి వారణాసి కోసం ఎదురు చూస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అనిపిస్తుంది. సో ఇంట్రెస్టింగ్ న్యూస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వారణాసికి సంబంధించి. సో చూద్దాం ఇంకా మిగతా సినిమాకి రిలీజ్ అయ్యే లోపు ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ ఇంకా రీచ్ అవుతుంది, ఎంతవరకు తీసుకెళ్తారనేది, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం కూడా ఎప్పటికప్పుడు ఇద్దాం.